అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఇట్లు మీ సుప్రియ. దొండకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలి? 10 నిమిషాలు ఈజీ అండ్ క్విక్గా అయిపోయే రెసిపీ. పిల్లలకి స్నాక్గా కూడా, ఈవినింగ్ స్నాక్గా కూడా పెట్టచ్చు. పెళ్ళిలో మనం బాగా తింటాము. ఈ దొండకాయ ఫ్రైని మనం పప్పు రసంలో కాంబినేషన్గా బాగా తినొచ్చు అండ్ టేస్టీగా ఉంటుంది. చాలామంది పిల్లలు దొండకాయ కర్రీ చేసి తినరు. సో వాళ్ళకి ఈవినింగ్ స్నాక్గా ఇలా చేసి పెడితే వాళ్ళు బాగా తినేస్తారు. అండ్ ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో శనగపిండి 1 స్పూన్, బియ్యం పిండి 1 స్పూన్, కార్న్ఫ్లోర్ 1 స్పూన్, కారం, పసుపు, సాల్ట్ టేస్ట్కి తగినంత, కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని అన్నీ ఇందులో వేసేసి కలిపేసుకోవాలి. బాగా అన్ని ముక్కలకి బాగా పట్టాలి. మనకి కలిపేటప్పుడు కొంచెం గట్టిగా అనిపించినప్పుడు కొంచెం వాటర్ తీసుకొని చేతులు తడి చేసుకుంటూ కలుపుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ అయితే లూజ్ అయిపోతుంది. ఇలా బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. మరో గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకొని కలుపుకొని పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఇలా ఆయిల్లో వేసుకోవాలి. ఈజీ అండ్ క్విక్గా అయిపోయే రెసిపీ అండి. పెద్దగా టైం ఏం తీసుకోదు. వేసిన వెంటనే కలపకూడదు. కాసేపు అయ్యాక ఇలా కలుపుకుంటే పిండి మనకి అంటుకోకుండా వస్తుంది. ఇలా వేగిన తర్వాత ఒక టిష్యూ పేపర్లో మనం వేసుకున్న దొండకాయ ఫ్రై పీసెస్ని ఇలా పక్కకు తీసేసుకోవాలి. ఆయిల్ అంతా టిష్యూ పేపర్కి పీల్చేస్తుంది. పల్లీలు కూడా ఇలాగే వేయించుకోవాలి. ఇందాక దొండకాయ ఫ్రై పీసెస్ని వేయించుకున్నాం కదా, దాని మీద అలాగే పల్లీలు కూడా వేసుకోవాలి. కరివేపాకుని కూడా అలాగే వేసుకోవాలి. వేసుకొని దాన్ని గార్నిషింగ్గా కరివేపాకు కూడా వేసుకొని
నీట్గా సర్వ్ చేసుకుంటే ఈజీ అండ్ టేస్టీ దొండకాయ 60 ఫ్రై రెడీ.